సూపర్ స్టార్ కృష్ణ, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరు కలిసి జంటగా నటించినటువంటి హేమహేమీలు 1979వ సంవత్సరం మార్చి 23న రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఇది కనుక తీసుకుంటే, ఆ రోజుల్లో ఒక ట్రైన్ మీద ఫైట్ సన్నివేశం. ఇది తీయాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దట్టు పైగా హెలికాప్టర్ కూడా ఉపయోగించారు. ఇది ఎక్కడ తీశారంటే మన హైదరాబాద్ మరి గట్కేశ్రీ దగ్గర నుంచి బీబీ నగర్ ఈ రైల్వే లైన్ కనుక చూసుకుంటే దాదాపుగా 40 కిలోమీటర్స్ ఎంచుకున్నారు. ఒక సెపరేట్ ట్రాక్ని అద్దెకి తీసుకున్నారు. పైగా ఈ ట్రైన్ కూడా 3 రోజుల పాటు అద్దెకి తీసుకోవడం జరిగింది. పతాక సన్నివేశాల్లో హెలికాప్టర్ని ఉపయోగించేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పైనుంచి వేగంగా వెళ్తున్న ట్రైన్కి దూకేటువంటి సన్నివేశం, అలాగే వేగంగా వెళ్తున్న ట్రైన్పై నాగేశ్వరరావు, సత్యనారాయణ ఇద్దరు ఫైట్ చేసే సన్నివేశాలు, మరి పతాక సన్నివేశాల్లో సూపర్ స్టార్ కృష్ణ చేసే సాహస కృత్యాలు ఆ రోజు ప్రేక్షకులకి గగురుపాటు కలిగించింది. అక్కినేని నాగేశ్వరరావు అనేప్పటికీ ఎక్కువగా మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే ఉంటాయి. యాక్షన్ సినిమాలు చాలా తక్కువ. ఒక విధంగా చూసుకుంటే అంతకుముందు ఆయన దొరబాబు అనే సినిమాలో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నారు. దొరబాబు తర్వాత హేమహేమీలు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రేక్షకులంతా కూడా ఒక డాన్గా అక్కినేని నాగేశ్వరరావు రెడ్ లైన్ అని చెప్పేసి ఈ పేరు, అది అందరూ కూడా గుర్తుంచుకున్నటువంటి అద్భుత సన్నివేశాలు ఇందులో చిత్రీకరించబడ్డాయి. విజయమల డైరెక్షన్లో ఈ సినిమా ఒక థ్రిల్లర్. ఆ రోజు ప్రేక్షకుల ఆదరణ విపరీతంగా లభించింది. హౌస్ఫుల్స్ ఎక్కడా కూడా ఈ సినిమా అంటేనే అందరూ వెళ్ళి చూసేవాళ్ళు. అయితే విజయమల టేకింగ్ కూడా చాలా స్పీడ్గా ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు తీసే సన్నివేశాన్ని చాలా వేగంగా తీసేటువంటి సందర్భాల్లో అక్కినేని నాగేశ్వరరావుకి ఒక టైంలో డౌట్ వచ్చింది. అసలు ఈ కెమెరాలో ఫిల్మ్ ఉందా అని చెప్పేసి డౌట్ కూడా పడ్డారు. అంటే అంత స్పీడ్గా తీసేవాళ్ళు. పైగా ఆవిడేంటంటే ఆవిడ బేసికల్గా బాపు నుంచి డైరెక్షన్ అనేది నేర్చుకున్నారు. అంటే స్కెచ్ గీయటం, ఒక సన్నివేశాలు ఏవైతే ఉంటాయో ఆ సన్నివేశాలను ఒక లైన్లో తీసేయటం, ఒక హౌస్లో కనుక ఒక సన్నివేశం తీయాల్సి వస్తే హౌస్లో ఇంకే సన్నివేశాలు ఉన్నాయో చూసుకొని ఆవిడ తీసేసేవాళ్ళు. అలాగే కాస్ట్యూమ్ కనుక వేసుకుంటే ఆ కాస్ట్యూమ్కి ఆ సినిమాలోకి ఎక్కడైనా సన్నివేశాలను వెతికి వాటన్నింటిని తీసుకొచ్చి వెంటనే షూట్ చేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మెయిన్ టైం కలిసి వస్తుంది, బడ్జెట్ కలిసి వస్తుంది. పైగా దట్టు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా విజయనిమలే, విజయ్ కృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమా తీయటం జరిగింది. ఇక్కడికి వచ్చేప్పటికి నైట్ కింగ్ ఈ క్యారెక్టర్లో సూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తారు. బ్లాక్ క్యాట్ ఈ క్యారెక్టర్లో సత్యనారాయణ కూడా మనకి నవ్విస్తారు, కవిస్తారు, విలనిజం కూడా అద్భుతంగా చేస్తారు. అందుకే ఆ రోజుల్లో మీకు ఎక్కువగా ఈ లారీ డ్రైవర్స్ కింద వెనకాల బోర్డ్స్ కనుక చూసుకుంటే రెడ్ లైన్ అని, నైట్ కింగ్ అని ఇలా పేర్లు పెట్టుకునేవాళ్ళు. అది చాలా సంవత్సరాల పాటు ఆ పేర్లు ఉన్నాయనుకోండి. అంటే ఆ సినిమా ఆ రోజుల్లో అంత ఇంపాక్ట్ కలగజేసింది. ముఖ్యంగా వచ్చేప్పటికి పాటలు రమేష్ నాయుడు యాక్చువల్గా ఈ సినిమాకి మ్యూజిక్ సమకూర్చారు. విజయంలో సినిమాకి ఎక్కువగా ఈ రమేష్ నాయుడు సంగీతం సమకూర్చేవాళ్ళు. అందులో ట్యూన్స్ కూడా చాలా గొప్పగా వచ్చాయి. ఇందులో ఒక డ్యూయట్ ఉంటుంది, నీ కోల కళ్ళకు నీరాజనాలు, ఆ వాళ్ళు చూపుకు అభివందనాలు అని చెప్పేసి విజయనిర్మల కృష్ణ మీద ఈ తీసిన సాంగ్ మంచి డ్యూయట్ కూడా. విజయనిర్మల యాక్చువల్గా 1967 నుంచి కనుక చూసుకుంటే మరి కృష్ణతో కలిసి అనేక విజయవంతమైనటువంటి సినిమాలను నటించారు. ఆ సినిమాల పరంపరలో మరొక సూపర్ హిట్ చిత్రం ఈ సినిమా. ఇక్కడ కూడా కృష్ణకి జంటగా ఆవిడ నటించి తనకి అప్పటికీ కూడా ఇమేజ్ ఇంకా ఉంది అని చెప్పి నిరూపించుకునే చిత్రం ఇది. మరి ఇక్కడికి వచ్చేప్పటికి అక్కినేని నాగేశ్వరరావుకి హీరోయిన్ ఎవరు పెట్టాలి అనేటువంటి సమస్య కూడా వచ్చింది. అప్పట్లో జయసుధ, జయప్రద, శ్రీదేవి చాలా పాపులర్. అండ్ బడ్జెట్ కనుక చూసుకుంటే ఈ సినిమా బడ్జెట్ అప్పటికే దాటిపోతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో నేను చెప్పాను కదా, పతాక సన్నివేశాలు హెలికాప్టర్ అంటే ఒక డబ్బుతో కూడుకునే వ్యవహారమే కాదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకుంటే తప్ప హెలికాప్టర్ ఉపయోగించడానికి లేదు. ఆ రోజుల్లో అలాంటి అనుమతులు తీసుకుని పతాక సన్నివేశాల్లో తీయటం అంటే చాలా ఖర్చు చేశారు కూడా. మరి ఎవరిని పెట్టాలి, ఆ ఇమేజ్కి తగ్గ హీరోయిన్ ఎవరంటే జరీనా వహాబ్, ఈవిని పెట్టుకోవడం జరిగింది. జరీనా వహాబ్ కృష్ణతో కలిసి గాజుల కృష్ణయ్య అనేటువంటి సినిమాలో హీరోయిన్గా నటించారు. మంచి నటి కూడా. ఇది తెలుగులో ఆవిడకి 2వ సినిమా. అలాగే అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆవిడ నటించినటువంటి తీరు కూడా మనకు బాగా నప్పుతుంది కూడా. ఒకనొక సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య ఒక డ్యూయట్ చిత్రీకరించాల్సి వచ్చింది. డ్యూయట్ చేసేశారు.
చేసి ఇంకా అక్కినే నాగేశ్వరరావు ప్యాకప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఆ డాన్స్ మాస్టర్ సీన్ అని చెప్పేసి ఈయన హీరాలాల్కి శిష్యుడు అనమాట. ఆయనకి డౌట్ వచ్చింది, ఈ మూమెంట్స్ అన్ని బాగానే చేశాం కానీ ఎక్కడో తేడా కొడుతోంది అని ఒక డౌట్ అనుకుంది. సరే విజయంలో కూడా నిశ్చితంగా చూసి సీన్ అడిగారు, ఏంటి అలాగా పరధ్యానంగా ఉన్నా అంటే, లేదండి డాన్స్ మూమెంట్స్ నాకు ఎందుకో అనుకున్న రీతిలో రాలేదా అని అనిపిస్తుంది అంటే, అది ముందే చెప్పాలి కదా, ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నారు మరి ఏంటి అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. దూరం నుంచి అక్కినే నాగేశ్వరరావు గమనించి డాన్స్ మాస్టర్ని పిలిచారు. ఏంటయ్యా ఏమైనా ప్రాబ్లమా అని అడిగారు. ఏం లేదండి, మీరు ఇంతగా డాన్స్ చేశారు కదా, ఆ మూమెంట్స్ నాకు ఎందుకో డౌట్ అనిపిస్తుంది అని చెప్పి అన్నారు. ఆ మాట అప్పుడే చెప్పొచ్చు కదయ్యా, ఏం పర్వాలేదు మళ్ళీ నేను చేస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్న ఆయన ఆపేసుకొని మళ్ళీ ఆ డాన్స్ మూమెంట్స్లో చేసి ఓకేనా అని చెప్పి అడిగి రాత్రిపూట వెళ్ళారండి ఇంటికి. అంటే అక్కినే నాగేశ్వరరావు కమిట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఈ సినిమాలో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే వాళ్ళు రెమ్యునరేషన్తో పాటు ప్రొడ్యూసర్ యొక్క బాగోగులు కూడా చూసుకునేవాళ్ళు, సినిమా క్వాలిటీ వచ్చిందా లేదా అని చెప్పి పరిశీలించుకునేవాళ్ళు. అయితే ఈ సినిమా మనం కనుక చూసుకుంటే ఒక పాట ఉంది, చార్మినార్ కాడ మోగింది డోలు దెబ్బ, గోల్కొండ అదిరి పెట్టింది కావు దెబ్బ అని చెప్పేసి ఒక పాట ఉంది. ఇది చార్మినార్ దగ్గర తీయాలి. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే మీకు ఒక సెట్ వేసి తీసేస్తారు, కానీ ఆ రోజు నిజంగా చార్మినార్ దగ్గర తీయాలని చెప్పి విజయమల నిర్ణయించుకున్నారు. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకపోతే కేవలం మీరు మార్నింగ్ అవర్స్లోనే తీసుకోండి, ఎందుకంటే 10 తర్వాత రష్ పెరిగిపోతుంది, అది జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పడంతో మార్నింగ్ 7 o'clockకి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఇందులో అక్కినే నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, సత్యనారాయణ ముగ్గురు కూడా పార్టిసిపేషన్ చేశారు. 10 o'clock కల్లా ఈ పాటని పూర్తి చేసేసారు. కేవలం 3 hours ఈ పాటని పూర్తి చేసి మీరు కనుక సెల్యులాయిడ్ మీద కనుక చూస్తే ఈ పాట చాలా గొప్ప ప్రతిస్పందన లభించింది, చాలా బాగుంటుంది కూడా. కేవలం 3 hours ఒక పాట తీశారంటే వాళ్ళ స్పీడ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే కనుక చూసుకుంటే మీకు షోలే సినిమాలో మెహబూబా సాంగ్ మీకు తెలుసు కదా, హెలెన్. ఆ రోజుల్లో ఆవిడ చాలా ప్రఖ్యాతమైన డాన్సర్, హిందీలో చాలా పేరుంది. ఆమెను తీసుకొచ్చి ఈ సినిమాలో కృష్ణ హెల్త్ మీద ఒక పాటను చిత్రీకరించడం జరిగింది. ఏ ఊరు ఏ వాడ చిన్నవాడ, మా ఊరు వచ్చావు సందెకాడ అని చెప్పేసి ఈ పాట అనమాట. ఈ పాట హెలెను కృష్ణ ఈ నటించిన తీరు ఆ రోజుని యూత్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చెప్పేటప్పటికి ఒక కరెంట్ షాక్ తగిలే బొమ్మ, ఆ బొమ్మ కూడా ఈ సినిమాలో ఒక అట్రాక్షన్గా మారిందనమాట. అలాగే మరి అక్కడ ఎలా ఉండేదంటే సిస్టము, ఇద్దరు హీరోలు నటిస్తున్నప్పుడు ఒకరికి ఒక ఫైట్ పెడితే ఇంకొకరికి ఇంకో ఫైట్ పెట్టాలి, అలాగే ఒకరికి ఒక సాంగ్ పెడితే మరొకరికి ఇంకో సాంగ్ పెట్టాలి. అందుకని ఈ సినిమాలో జువ్వుని దాగి నీ చూపు అంటే మరీ మరీ ఇష్టం అని చెప్పి ఒక పాట ఉంది, నువ్వంటే నాకెంతో ఇష్టం అని. ఆ పాటను కూడా మరి అక్కినే నాగేశ్వరరావు మీద చిత్రీకరించారు. అద్భుతంగా ఆ వయసులో కూడా ఆయన బ్రహ్మాండమైన స్టెప్స్ వేసి అలరించడం జరిగింది. అయితే ఈ సినిమా అంతా బాగా తీసినా కూడా ఒక చిన్న వివాదం ఆ రోజుల్లో చెలరేగింది. అదేంటంటే 32 సూట్లు అక్కినే నాగేశ్వరరావు వేస్తే 31 సూట్లు కృష్ణ వేశారు. అంటే ఒక సూటు తగ్గిందని చెప్పేసి అభిమానంతో గోలగోల చేశారు. అంటే ఆ రోజుల్లో అంత కంపేర్ చేసేవాళ్ళు అనమాట, మా హీరో తక్కువ కాకూడదు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో అభిమానులు నిశ్చితంగా పరిశీలించారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అసలు ఈ సినిమా మనం పూర్వకథ కనుక తీసుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. డాన్ ఈ సినిమా ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ చేసింది, మొత్తం భారతదేశం అంతా ఉర్రూతలొగించింది. ఈ డాన్ సినిమాని తెలుగులో యుగంధర్ అని చెప్పి తీశారు. అందులో కూడా ఎన్టీ రామారావు డబుల్ యాక్షన్. ఒక విధంగా చెప్పాలంటే హేమహేమిల స్టోరీ డాన్ సినిమాకి ప్రేరణ అని కూడా అనిపిస్తుంది. అక్కినే నాగేశ్వరరావు చేసినటువంటి డ్యూయల్ అయితే మక్కీగా సేమ్ టు సేమ్ ఇందులోకి వచ్చేస్తుంది. కాకపోతే కొన్ని సన్నివేశాలు మార్చారు, క్లైమాక్స్ మార్చారు. అలాగే ఆ డాన్కి ఒక చెల్లెలుగా క్రియేట్ చేస్తారు ఒక పాత్రని, విజయమల ఆ పాత్రలో నటించారు. విజయమల అంటే ప్రేమించే ప్రేయకుడిగా కృష్ణ నటించారు, ఒక ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్. ఈ విధంగా కొంత మార్పులు చేశారు. కాకపోతే డాన్ కథా ఛాయలు ఇందులో మనకి కనపడతాయి. అసలు డాన్ కనుక మనం అంతకుముందు కనుక ఇంకో సినిమా కనుక తీసుకుంటే భలే తమ్ముడు అని చెప్పి ఎన్టీ రామారావు సినిమా ఒకటి వచ్చింది. భలే తమ్ముడులో కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఒకళ్ళు నెగటివ్ క్యారెక్టర్, ఒకటి పాజిటివ్ క్యారెక్టర్.
సో ఆ కథాఛాయలు కూడా మనకి హేమ హేమలి సినిమాలో కనపడతాయి. అయితే ఈ 2 సినిమాలకి ప్లాన్ ఏంటి అని చెప్పి మనం ఒక్కసారి ముందుకెళ్తే 1962లో షమ్మి కపూర్ నటించినటువంటి చైనా టౌన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అందులో కూడా ఒక పాజిటివ్ క్యారెక్టర్, ఒక నెగెటివ్ క్యారెక్టర్ డ్యూయల్ రోల్ అనమాట. సో అది మూల కథ. దాన్ని తమిళంలో ఎంజి రామచంద్రన్ కూడా తీయడం జరిగింది డాన్ సినిమాని. తర్వాత దాన్ని మళ్ళీ రజనీకాంత్ తీశారు, బిల్లా అని చెప్పేసి ఆ పేరుతో తీశారు. అదే సినిమాని మళ్ళీ అజిత్ కూడా చేయడం జరిగింది. అజిత్ చేసిన తర్వాత తెలుగులో ప్రభాస్ కూడా అదే క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒకటే స్టోరీస్ అండి దాదాపుగా. సో ఆ కోవలకి ఈ సినిమా కూడా వస్తుందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ సినిమా అసలు మొదలు పెట్టే ముందు ఒక వన్ లైన్ ఆర్డర్ కూడా ఇంకా రెడీ అవ్వలేదు, కానీ ఒక ఆర్డర్ అనుకున్నారు. తిప్పునేని మహారథి ఈ ఆర్డర్ని రెడీ చేశారు. కంప్లీట్గా పూర్తి కథాంశం కాకపోయినా ఒక ఛాయ మాత్రంగా కథ అనుకున్నారు. ఈ కథ అనుకున్నటువంటి తరుణం ఆ రోజు కనుక పరిస్థితులు కనుక చూస్తే సోన్ బాబు 1978లో ఆయన సినిమాలన్నీ కూడా పెద్ద ఆడట్ల. కురుక్షేత్రంలో కృష్ణతో కలిసి నటించారు. ఆ తర్వాత కాలంలో ఆయన పెద్ద ప్రభావం చూపించలేకపోతున్నారు. దాంతో ఆయన ఏం చేశారంటే సత్యనారాయణ తనకి సన్నిహితుడు కాబట్టి సత్యనారాయణ ద్వారా ఒక వర్తమానాన్ని కృష్ణకి పంపించారు. నేను ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నాను, అది ఖచ్చితంగా పద్మాలయ బ్యాండ్ అయినా అయి ఉండాలి, లేకపోతే విజయమల్ల డైరెక్షన్ చేసే విజయకృష్ణ మూవీస్లో అయినా అయి ఉండాలి అని చెప్పేసి కబురు పంపిస్తే కృష్ణ ఒకటే అనుకున్నారు, నాకు మిత్రుడు అతను అని చెప్పేసి. ఆయనకి కృష్ణకి వేషాలు ఉండవండి, ఎక్కడైనా సరే వెళ్ళిపోతుంటారు. సోన్ బాబు ఇంటికి వెళ్ళిపోయారు. సోన్ బాబు ఇంటికి వెళ్ళి మధ్యలో ఒక కాంబినేషన్లో మంచి సినిమా చేద్దాం, నేను కథను రెడీ చేసి నేను ఫైనలైజ్ చేసిన తర్వాత మీకు పంపిస్తాను, దాన్ని బట్టి మనం చేద్దాం అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఆయన కూడా ఒప్పుకున్నారు, ఈయన ఒప్పుకున్నారు. రెమ్యునరేషన్ విషయంలో అప్పటికి సోన్ బాబు మార్కెట్లో తీసుకున్నటువంటి రేటు 2 లక్షల రూపాయలు. ఆ 2 లక్షలు ఇవ్వడానికి కూడా కృష్ణ అంగీకరించారు. వచ్చేసిన తర్వాత తిప్పునేని మహారథితో కథని డిస్కస్ చేసి ఇప్పుడు నేను చెప్పినట్టు కథని ఒక ఛాయ మాత్రంగా తీసుకెళ్ళి చెప్పమన్నారు. వెళ్ళి చెప్పారు. చెప్తే యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఇప్పుడు ఏదైతే అక్కినేని నాగేశ్వరరావు డ్యూయల్లో చేశారో ఆ క్యారెక్టర్ సోన్ బాబు చేయాలి అని కొన్ని మార్పులు చెప్పారు. మార్పులు చెప్తే సరేనని చెప్పి వచ్చేసారు. ఈ లోపల మల్లెపువ్వు సినిమా రిలీజ్ అయింది, వి మధుసూదనరావు డైరెక్షన్, ఇందులో లక్ష్మి హీరోయిన్. ఆ సినిమా మంచి హిట్ అయింది. ఇది ప్యాసా అని చెప్పేసి హిందీ సినిమాకి రీమేక్. సినిమా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. కృష్ణకి తెలిసింది విషయం. వెంటనే విజయనంతో చెప్పారు, బహుశా సోన్ బాబు మన సినిమాలో యాక్ట్ చేయకపోవచ్చు అని. కారణం ఏంటని అడిగారు విజయమల. ఏం లేదు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రామానాయుడు ఇంకే నాయుడు బాబు కూడా ఆయన ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది అని చెప్పారు. ఆయన చెప్పినట్టే 4 రోజుల తర్వాత సోన్ బాబు వర్తమానం పంపించారు, ఈ కథ నాకు నచ్చలేదు, ఈ సినిమా నేను చేయట్లేదని. దాంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే కృష్ణ అంత ఊహాశక్తి ఉండేది. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సినిమా ఇద్దరు హీరోలతో అనుకున్నాం, మరి ఎవరు ఉంటారు అంటే ఆ రోజు సమకాలికుడు కృష్ణరాజు కూడా కృష్ణకి మంచి మిత్రుడే. కాకపోతే అక్కడ కృష్ణ తీసుకున్న నిర్ణయం ఏంటంటే సోన్ బాబు ఈక్వలెంట్ గా ఉంటారు కాబట్టి అంతకంటే పెద్ద హీరోని తీసుకొచ్చి మనం ఈ సినిమాలో చేయించాలి అని చెప్పి అనుకున్నారు. మరి ఆ రోజు ఎవరు పెద్ద హీరో అంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీ రామారావుతో అప్పటికే విభేదాలు ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గొడవ ఇంకా చల్లాలేదు, ఆయనతో మాటలు కూడా లేవు. ఒక పక్కన చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావుతో కూడా సత్సంబంధాలు లేవు. దేవదాసు సినిమాలో ఇద్దరికి కూడా పోటీ వచ్చింది కదా, అప్పటి నుంచి వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. కాకపోతే సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. దాంతో ఏం చేశారంటే ఇద్దరు అసాధ్యులు అని చెప్పేసి సారథి స్టూడియోస్ సినిమా షూటింగ్ జరుగుతుంది. కృష్ణ, రజనీకాంత్ అందులో హీరోలు. దాని గురించి చెన్నై నుంచి హైదరాబాద్ ఆయన వచ్చారు. వచ్చిన వెంటనే ఫ్లైట్ దిగి బేగంపేటలో ఉండేదండి అప్పుడు ఎయిర్పోర్టు. అక్కడి నుంచి అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి సరాసరి వెళ్ళిపోయారు. ముందుగానే వర్తమానం అందుకున్న అక్కినేని నాగేశ్వరరావు కూడా వెయిట్ చేస్తున్నారు. కృష్ణ వెళ్ళి చెప్పారనమాట, నేను ఒక సినిమా మీతో చేద్దాం అనుకుంటున్నాను, కథ రెడీగా ఉంది అని చెప్పేసి. అక్కినేని నాగేశ్వరరావు కూడా సంతోషించారు. నా వల్ల నీకు దేవదాసు కొంత నష్టపోయాను ఫీలింగ్ నీకు కూడా ఉంది, నాకు కూడా ఉంది, దీని ద్వారా మనం భర్తీ చేద్దాం. ఒక విషయం ఏంటంటే మన సెట్స్ మీద జోవియల్గా ఉందాం, హ్యాపీగా ఉందాం, ఇంకా ముందు కూడా మనం కలిసి ఉందాం అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఒక కండిషన్ మాత్రం పెట్టారు, సినిమా షూటింగ్ మొత్తం కూడా హైదరాబాద్లోనే జరగాలి, ఎందుకంటే నేను చెన్నై రాను అని చెప్పారు. దానికి కృష్ణ కూడా అంగీకరించారు. వెంటనే అక్కడి నుంచే ఫోన్ చేశారు, విజయమల మహారథిని
వెంటనే రమ్మని వాళ్ళు సాయంత్రం ఫ్లైట్ కల్లా హైదరాబాద్ వచ్చేసారు. వచ్చేసి ఈ కథ మళ్ళీ ఆయనకి చెప్పడం జరిగింది. అది ఛాయ మాత్రం కానీ పూర్తి కథ ఇంకా రెడీ అవ్వలేదు అప్పటికి. ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మహారథికి ప్రాబ్లం ఏంటంటే దొరబాబు అనేటువంటి సినిమాలో యాక్చువల్గా ఈ మాటలు పాటలు అన్నీ కూడా కొంతవరకు బాధ్యత ఆయనే తీసుకున్నారు. మా పాటలు అంతా కూడా మిగతా వాళ్ళు తీసుకున్నారు, మాటలు ఈయనే బాధ్యత తీసుకుని అల్లూరి సీతారామరాజు కథకి రాయాల్సి వచ్చేప్పుడు ఈ దొరబాబు సినిమా వదిలేసుకున్నారు. దాంతో అక్కినేని నాగేశ్వరరావుకిను మహారథికి మధ్య కొంత గ్యాప్ ఉంది. మహారథి ఆ గ్యాప్ని మనసులో దృష్టిలో పెట్టుకొని సోన్బాబు అనుకుంటే అక్కినేని నాగేశ్వరరావు వచ్చారేంటని కథ రాయటం మానేశారు. ఎప్పుడు చెప్పినా ఇదిగో ఇప్పుడు రాస్తాను అప్పుడు రాస్తాను అంటున్నారు తప్ప అసలు మొదలు పెట్టట్లా. దాంతో విజయపన చాలా పక్కగా ప్రణాళికగా ఉన్న మనిషి. అప్పటికే టైం అయిపోతే చాలా కష్టం కాబట్టి ఆడ వెంటనే కోపం వచ్చింది, అలిగారు. ఒకటే మాట చెప్పారు, నేను టిఫిన్ తినను, భోజనం చేయను, మీరు ఆన్లైన్ ఆర్డర్ రాసేంత వరకు. నేను తినకపోవడమే కాదు మీరు కూడా తినడానికి వీల్లేదని చెప్పి ఒక కండిషన్ పెట్టేటప్పటికి మహారథి అదిరిపడ్డారు. ఒక రోజంతా ఆయన కూడా వెయిట్ చేసి చూశారు. విజయమలా తినలేదు, ఆయన కూడా తినలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి ఆయనకు నిర్ణయానికి వచ్చారు, లేదమ్మా నేను రాత్రికి అల్లా నేను పూర్తి చేస్తాను, మళ్ళీ అంటే సన్నివేశాలన్నీ రాయాలన్నమాట. ఆ సన్నివేశాలన్నీ కూడా రాత్రికి రాత్రే రాసేసి మన్నాడంతా చూపించారు, చదివారు. విజయమ్మ కూడా నచ్చిందే కదా, వెంటనే అక్కినేని నాగేశ్వరరావుకి వెళ్ళి చెప్పడంతో అక్కినేని నాగేశ్వరరావు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇందులో ఏ క్యారెక్టర్ చేయాలి అనే దాన్ని ఆయనకే వదిలేశారు. అప్పుడు ఈ రెడ్ లైన్ క్యారెక్టర్ని ఆయన తీసుకున్నారు అనమాట. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ని కృష్ణ తీసుకున్నారు. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు ఈ సినిమాలకి ఎంటర్ జరిగింది, ఎంత కథ జరిగిందండి ఆ సినిమా వెనకాల. అయితే ఈ సినిమాకి వచ్చేప్పటికి పాటలు చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నేను చెప్పినట్టు రమేష్ నాయుడు మ్యూజిక్ అదిరిపోయింది. ఆ రోజు పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. అలాగే ఈ సినిమాకు మెయిన్ పుష్పాల గోపీకృష్ణ అని చెప్పేసి, ఈ పుష్పాల గోపీకృష్ణ ఆ రోజుల్లో విజయమల సినిమాలన్నిటికీ కూడా కెమెరామెన్గా పనిచేసేవారు. యాక్చువల్గా నేను చెప్పినటువంటి ఈ ఫైట్ సన్నివేశం ఉంది కదా, ఈ 3 రోజులు ఈ రైల్వే ట్రాక్ మీద చేసినటువంటి ఈ సన్నివేశాలకి 2 యూనిట్లు పనిచేసాయి. ఒక యూనిట్కి కేఎస్ఆర్ దాస్ కూడా వచ్చారు. ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయన సహాయం కూడా కృష్ణ తీసుకున్నారు. మీరు కనుక తీసుకుంటే ఈ బర్నింగ్ ట్రైన్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది హిందీలో. ఆ బర్నింగ్ ట్రైన్ క్లైమాక్స్ సన్నివేశాలు కొంత ఊహామాత్రంగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే తెలుగులో ఇది తీయడం చాలా కష్టం. 1979 సంవత్సరంలోనే ఈ ట్రాక్ మీద తీసినట్టు ఆ సన్నివేశాలు చాలా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పోలీస్ ఆఫీసర్గా ఆయన చేసేటువంటి సాహస కృత్యాలు, అలాగే ఒక ఫైట్ సన్నివేశం ఉంది ఇందులో. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకి మధ్య ఒక ఊరు బయట వాళ్ళిద్దరూ కలుసుకునే సన్నివేశం, రివాల్వర్స్ ఒకరి మీద ఒకరు కాల్చుకునే సన్నివేశాలు ఆ రోజు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ 2 సినిమాలు అంతకుముందు నటించారు. ఒకటి మంచి కుటుంబం, అలాగే అక్క చెల్లెలు అని చెప్పేసి ఈ సినిమాలో నటించారు. కానీ అప్పటికి కృష్ణ ఎదుగుతున్నటువంటి దశ. కానీ ఈ సినిమాలోకి వచ్చేప్పటికి ఇద్దరు సమబుజ్జులుగా నిలుస్తారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ డ్రామాలో బాగా బ్రహ్మాండంగా నటించేటువంటి వ్యక్తి ఒక డాన్గా ఈ సినిమాలో నటించడం విశేషం. ఇద్దరు కూడా పోటాపోటీగా నటించారు, మెప్పించారు. వాళ్ళిద్దరూ కూడా ఆ సినిమాతో ఒక మంచి సక్సెస్ని సాధించారు. తర్వాత కాలంలో వాళ్ళు గురు శిష్యులు ఇలాంటి సినిమాలో నటించినా కూడా ఈ సినిమా మాత్రం అజరామరంగా నిలిచిపోతుంది. ఈ కథ ఇప్పటికీ కూడా మనం తీయచ్చండి. ఈ కథలో ఆ నావెల్టీ ఉంది, ఆ క్రేజ్ ఉంది, ఆ దమ్ము కూడా ఉంది. ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా విలువైనటువంటి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. గ్రాఫిక్స్ వచ్చేసాయి, మంచి మంచి టెక్నీషియన్స్ కూడా వచ్చారు. మరి సూపర్ స్టార్కి కృష్ణగా వారసులుగా మహేష్ బాబు చాలా సినిమాలు తీస్తున్నారు. ప్రభాస్, మహేష్ బాబు ఈ సినిమాని కనుక రీమేక్ కనుక చేసి ఒక కొత్త వరవడి కనుక చేయదలుచుకుంటే ఇది మంచి కథ. ఈ సినిమా వాళ్ళు చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించుకోవాలి. ఏదైనా సరే యామా హేమిలు మాత్రం యాక్షన్ సినిమాలో ఒక నూతన వరవడికి దారితీసింది. కృష్ణ ఫైట్స్, అలాగే అక్కినేని నాగేశ్వరరావు చేసేటువంటి పాటలు, ఫైట్స్ ఈ సినిమాలో వాళ్ళిద్దరిని ఒక కొత్త తరహాకి తీసుకెళ్లాయంటలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు యూట్యూబ్లో కూడా అవైలబిలిటీ ఉంది. ప్రతి ఒక్కరూ చూడాలి, చూసి తీరాలి, ఆనందించాలి. అంత గొప్ప చిత్రం అండి.